అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు 4.0 మూవీ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు అత్యధిక మెజారిటీ సీట్లతో తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజుల పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితమే చేరుకోనున్నారు. అయితే మనతో పాటు చంద్రబాబు పర్యటన ఏర్పాట్లకు సంబంధించి మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఉన్నారు. సార్, ఎలా ఉండబోతుంది చంద్రబాబు మొదటి పర్యటన? సీఎంగా 5 ఏళ్ల అనంతరం తన సొంత నియోజకవర్గంలో అడుగుపెడుతున్నటువంటి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అండ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కుప్పం మొత్తం పండగ వాతావరణం నెలకొంది చంద్రబాబు నాయుడు గారి రాక కోసం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన ఎన్ని కార్యక్రమాలు చేసి కుప్పం నియోజకవర్గాన్ని డెవలప్ చేశారో మనందరికీ తెలుసు. కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న పిఎస్ మెడికల్ కాలేజ్తో సహా ఆయన ఉన్నప్పటి నుంచి చేయించినవే. సో ఇంకా కొత్తగా కుప్పం మేనిఫెస్టో అని ఒక 20 పాయింట్లు, ఇంకా రకరకాల సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా ఆల్రెడీ కొన్ని జీవోల్ని రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వాటి గురించి మాట్లాడతారు. అట్లాగే మిగతా జీవోలన్నీ కూడా రిలీజ్ చేయడానికి ఏ అయితే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా అధికారులను ఆదేశించారు. డిపార్ట్మెంటల్ రివ్యూ కూడా అనేది జరుగుతూ ఉంది. ఎస్టిమేషన్స్ అన్నీ ప్రిపేర్ చేయమన్నారు. ఎక్కడికక్కడికి నెల రోజుల లోపలే మొత్తం వీటన్నిటికి సంబంధించిన బ్లూ ప్రింట్ కానీ డిపిఆర్ కానీ కుప్పంకి ఆల్రెడీ ఆర్టీసీ బస్సులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని బస్సులు 60 పైచలకు బస్సులు వాళ్ళు పొంగనూరు తీసుకెళ్ళిపోతే నిన్నే 50 పైచలకు బస్సులు మళ్ళీ కుప్పం డిపోకి రావటం, కొత్త లగ్జరీ బస్సులు రావటం. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఏ విధంగా మార్పు ఉంటుందనే విధంగా ఎగ్జాంపుల్ దాంతోనే స్టార్ట్ అయింది. ఆల్రెడీ టెంపుల్స్ అన్నిటి కూడా 5 lakhs చిన్న టెంపుల్స్ అన్నిటి కూడా ఇచ్చేదానికి జీవోలు సిద్ధమవుతున్నాయి. ఇట్లా చాలా కార్యక్రమాలు ఏ అయితే మేము చెప్పామో వాటన్నిటికి సంబంధించిన అధికారులు శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. హెచ్ఎన్ఎస్ కెనాల్ని సందర్శించున్నారు సీఎం. సో దానిపైన ఎలాంటి నిర్ణయం కానీ లేదా అధికారుల ఆదేశాలు కానీ లేదా దాని పరిశీలన అనంతరం ఏ విధంగా మాట్లాడుకోవచ్చు? సో ఇప్పుడు హెంద్రీ నెవా మనందరికీ తెలుసు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 87% పూర్తి చేశారు. దాన్ని ఏదో డ్రామా చేసి ఏదో చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి నీళ్ళు ఇచ్చామని చూపిద్దామంటే ఆ స్టంట్లన్నీ చూసి ప్రజలు నవ్వుకున్నారు. అంతా అయిపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో మళ్ళీ ఏదైతే ఆయన స్టార్ట్ చేశారో దాన్ని త్వరలోనే ఆయన చేతుల మీదుగానే పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు అనేది జరుగుతూ ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతాయి అంటున్నారు. అదేవిధంగా కీలకమైనటువంటి నేతలు ఎవరు ఉండబోతారు సార్? అదే ఒక ఫేక్ న్యూస్. అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక యూజ్లెస్ ఫెలో చేసినటువంటి ఫేక్ న్యూస్. అది మేము మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులు ఇబ్బందిని పెట్టినటువంటి ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడిని పార్టీలో చేర్చుకునే సమస్య లేదు. దానికి సంబంధించి అన్ని లెక్కలు త్వరలోనే చట్టబద్ధంగా సరిచేస్తాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కుప్పంకి ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తామని చెప్పడంతో పాటు మరికొన్ని హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్ని రోజుల్లో వీలయ్యేటువంటి పరిస్థితి? ఖచ్చితంగా ఇప్పుడు దానికి సంబంధించి నేషనల్ హైవేస్ ప్రామిస్ చేస్తున్నారు సార్. దానికి సంబంధించి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టిమేషన్స్, దానికి సంబంధించి రూట్ అంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ మొత్తం కంప్లీట్గా న్యూ బస్టాండ్కి డిపిఆర్ తయారు చేయమని చెప్పని సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే మిగతా టెంపుల్స్ మేమైతే ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో వాటి 4 టెంపుల్స్కి సంబంధించి కూడా వాటిని ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి సీమావులకు సంబంధించి దాని మీద కూడా ఒక కమిటీ వేయడం జరుగుతుంది. అట్లాగే మండలాల ఏర్పాటు కోసం కూడా ఒక కమిటీ వేస్తున్నారు. సీఎం గారు ఈరోజు వాటిని అనౌన్స్ చేస్తారు. అట్లా ప్రతి ఒక్క యాక్టివ్కి సంబంధించి ఫైళ్ళు శరవేగంగా అయితే పరిగెత్తున్నాయి. గత 3 రోజులుగా నేనే ప్రత్యక్ష సాక్షిని. పనులు ఏ విధంగా ప్రారంభమైనాయి, ఖచ్చితంగా మెజారిటీ వర్క్స్ అన్నింటినీ ఒక సంవత్సరం లోపలనే పూర్తి చేసే విధంగా, ప్లస్ ఇక్కడ స్పెసిఫిక్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే విధంగా అన్ని కార్యక్రమాలు సీఎం గారు రూపొందిస్తున్నారు. కుప్పం ఇన్ఛార్జిగా అదేవిధంగా ఎమ్మెల్సీగా చంద్రబాబు భారీ మెజారిటీతో గెలుపొందడానికి ఇంత సాయం చేసినటువంటి మీకు ఇక్కడ కుప్పం ప్రజలు కూడా తమ కష్టాలను నేరుగా చెప్పుకొని ఉంటారు. అవన్నీ కూడా ప్రత్యేకించి ఏదైనా చంద్రబాబుతో డిస్కస్ చేయడం జరిగిందా? అన్ని ప్రతి ఒక్క అంశం కూడా లిస్ట్ అవుట్ చేసి వాటిని మొత్తాన్ని చంద్రబాబు గారికి దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటన్నిటికి అనుగుణంగా ఆదేశాలు కూడా స్పష్టంగా అధికారులకి సీఎంఓ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం, దానికి సంబంధించి పనులన్నీ స్టార్ట్ అవ్వటం కూడా జరిగిపోయింది. పేపర్ వర్క్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది.
రైట్ సార్, థ్యాంక్ యూ. అది 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నారు. హంద్రీనివా గత ప్రభుత్వం చేసినటువంటి హైడ్రామాని చూసినటువంటి ప్రజలు ఇవాళ చంద్రబాబు పర్యటన అనంతరం కీలకమైనటువంటి ప్రకటన ఉండబోతుంది అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కుప్పం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటికీ కూడా కేవలం 1 సంవత్సరంలోనే చెక్కు పెట్టే విధంగా అభివృద్ధి పదంలో కుప్పం తీసుకెళ్తామని చెప్పి కూడా చంద్రబాబు ఆ దిశగా చర్చలు జరపడమే కాదు అధికారులను కూడా ఆదేశించారని చెప్తున్నారు కుప్పం ఇన్ఛార్జ్ అదేవిధంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV కుప్పం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.